వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎన్నికల ముందు వరంగల్కి ఎయిర్పోర్ట్ తీసుకువస్తా అని అన్నారు. తీసుకువచ్చారు. మేము పలుమార్లు రైతులతో మాట్లాడాం ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం అని తెలిపారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు మూర్ఖులు ఉన్నారు. ముస్లింల మీద మాకు ఎలాంటి భావన ఉందో చెప్పాలి. కులాలను మతాలను రెచ్చగొడుతున్నారు. ఇలాంటి వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలి ప్రజలని అన్నారు. కేటీఆర్ అనే సన్యాసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఇన్ని సంవత్సరాలలో మీరు ఎలాంటి అభివృద్ధి చేశారో చెప్పాలి. ఇలాంటి సన్యాసుల మాటలు ప్రజలు నమ్మవద్దని కేఆర్ నాగరాజ్ అన్నారు. ఎవరైతే రైతులు పెద్ద ఎత్తున పెద్ద మనసుతో మాకు సహకరిస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ముందుకొచ్చిందని అందరూ కూడా ముందుకొచ్చి సహకరించిన వారికి నా శిరస్సు వంచి నమస్కారం, హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నా. ఎందుకంటే అక్కడ ప్రజలు కూడా కోరుకున్నారు. మీ అందరికీ తెలుసు, అన్న చెప్పినట్టుగా నిండు సభలో ఇక్కడ చౌరస్తాలో చెప్పాడు. ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉండి నా కోసం వచ్చి ప్రమోట్ చేయడానికి వచ్చినప్పుడు అదే నేను పుట్టిన గ్రామంలో పక్కకే తిమ్మపూర్ గ్రామంలో మీటింగ్లో నిండు సభలో కూడా తప్పనిసరిగా ఎయిర్పోర్ట్ తెచ్చి తీరుతామని అన్నగారు మాటిచ్చారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తూ ముందుకెళ్తున్న ప్రభుత్వాన్ని కేటీఆర్ అనే సన్యాసి, ఎందుకు సన్యాసి అంటున్నా అంటేనే మీరు అర్థం చేసుకోండి. ఎల్లవేళలా సన్యాసి ప్రభుత్వాన్ని, మా సీఎం గారిని, మంత్రులను అందరినీ కూడా కించపరుస్తూ మాట్లాడుతున్నాడు. నీ వక్ర భాష మార్చుకో, లేకుంటే ఇక్కడ ఉన్న సన్యాసులకు చెప్పు వారిని కూడా మార్చుకొని ప్రజలు న్యాయ నిర్ణేతలు వాళ్ళు ఇచ్చిన ఓటమిని అంగీకరించి ప్రజలకు తెలంగాణ అభివృద్ధి కోసం ఏం సూచనలు ఇవ్వమని ప్రతిసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో కూడా అసెంబ్లీలో కూడా ఎన్నోసార్లు వారికి సూచనలు ఇచ్చింది. కానీ అది రాదు. ఎంతసేపు ప్రభుత్వం మీద దుమ్ముపోయాలనే ఉద్దేశంతో ఎప్పుడు చూడు మీడియా కొన్ని ఛానల్ను, అంటే కొన్ని ప్రైవేట్ ఛానల్స్ని పెట్టుకొని ఎల్లవేళలా ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ మీ అందరం కూడా టీం వర్క్ చేసినాం. ఇది ఒక్కరి నాగరాజు పెద్దలు చెప్పినట్టు మన నాయనిదో లేక మా చెల్లి ఎంపీ గారు కడియం కావ్య గారిదో లేక రేవుడిదో కాదు, అందరం కలిసి, మా మినిస్టర్ సురేఖమ్మ అందరం కలిసి పలుమార్లు రైతులతో మాట్లాడి వారిని ఒప్పించి తగిన న్యాయం చేస్తామంటేనే వారు అందరూ ముందుకు వచ్చిండ్రు. అందరం కూడా సమిష్టిగా అధికారులతో మాట్లాడి ఇప్పటికీ పలు దఫాలు అధికారులతో మీటింగ్ పెట్టి ఏ విధంగా దీన్ని త్వరగా ముందుకు తీసుకుపోవాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పటికీ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన మన రెడ్డి గారు, మన శ్రీనివాస్ పొంగిరెడ్డి గారు ఇప్పటికీ 3-4 సార్లు మీటింగ్ నిర్వహించి దీన్ని అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తే వారు జిఎంఆర్తోని క్లియరెన్స్ తీసుకున్నాక గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చింది. ఇప్పుడు దాన్ని కానీ అప్పీల్ ద సిపి వరంగల్ గారిని అక్కడ ఎలక్షన్ కోడ్ ఉండగా కూడా ఈ బీజేపీ వాళ్ళు పోయి అక్కడ షో చేసిండ్రు. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అప్పీల్ చేస్తున్నా మీడియా ద్వారా. సుమోటో కేసు కట్టాలి. ఒకవేళ నేను అక్కడ డీసీపీగానో సిఐగానో డిఎస్పీ ఉంటే నేను సుమోటో కేసు కట్టేవాడిని. ఎందుకంటే ఎలక్షన్ కోడ్లో పోయి వాళ్ళు నానా హంగామా చేసిండ్రు. ఏదో మేమే తెచ్చినాం దీనికి, ఇప్పుడు మేమే మా మోడీ గారే చేసిందని అంటున్నాడు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు కౌడంగ్ అంటే ఆవు పేడ పని చేస్తుంది అన్ని విధాల. ఇంట్లో అలకేసుకుంటాం, ఇంకెన్నెన్నో చేస్తాం, దాంతో బయోగ్యాస్ చేస్తాం, పిడికలు తయారు చేస్తాం, ఈవెన్ హ్యూమన్ డంగ్ కూడా తయారవుతుంది బయోగ్యాస్కు. కానీ అత్యంత విశ్వాసమైన కుక్క ఉంటుంది, దాని డంగ్ దేనికి పనికిరాదు. అసొంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు మనకు, కిషన్ రెడ్డి ఇంకోడు బండి సంజయ్. వాడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని పాకిస్తాన్తో పోలుస్తున్నాడు. కనీసం బుద్ధి జ్ఞానం ఉన్నదా? అంటే ఎంతసేపు మతాలను రెచ్చగొట్టి లాభ పొందాలని చూస్తున్నారు. అంటే మీకు ముస్లింల పట్ల ఏ భావన ఉంది చెప్పండి. ఈ మీడియా ద్వారా నేను అడుగుతున్నాను. ముస్లింల పట్ల మీకు ఎలాంటి గౌరవం ఉంది? అంటే ముస్లింలు మనుషుల్లాగా చూస్తలేరా? భారతదేశ వాసులు కాదా వాళ్ళు? పాకిస్తాన్తో క్రికెట్ టీంతో ఇండియా కాంగ్రెస్, అరే మీకు ఇండియా కాంగ్రెస్ ఏం చేసిందో తెలియని సన్యాసులు. ఒకసారి చరిత్ర చూడు, చరిత్ర కోసం తెలుసుకొని మాట్లాడు. ఇట్లా కులాలు మతాలు వేరు చేసి మాట్లాడడం భావ్యం కాదు. మరి మోదీ గారు ఇవాళ మొన్న ఢిల్లీలో అంబేద్కర్ గారి ఫోటోలు తీసేసింది. ఇప్పుడు ఆయన వల్లనే నేను కుర్చీలో కూర్చున్నాను. ఆయనదొక పాలన, ఆయనదొక టైపు, తర్వాత అమిత్ షాది ఒకటి. అతనేమో మోడీ అనండి మీకు స్వర్గం, లేకుంటే రామ్ అనండి మీకు స్వర్గం దొరుకుతుంది అంటాడు. అంబేద్కర్ ఎందుకు అంటాడు? అంటే ఎంత విద్వేషాలు రెచ్చగొడుతున్నారో చూడండి.
ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఏదైతే ప్రజలకు ఏది కావాలనో వారి పల్స్ తెలిసిన మా యొక్క లీడర్ బాస్కు లీడర్కి తేడా బీఆర్ఎస్ నాయకులకు కూడా ఎల్లవేళలా ఫామ్లో కూర్చున్న ఆ యొక్క తాగుబోతు ముఖ్యమంత్రి గుర్తు చేసుకోకసారి మా నాయకుడు లీడర్ ప్రజలలో ఉంటాడు, ప్రజల కోసం పనిచేస్తాడు, ప్రజల నాడి తెలిసిన వ్యక్తి, టాప్ టు అంటే గ్రౌండ్ నుండి వచ్చిన నాయకుడు. కాబట్టి విద్య వైద్యం చాలా ఇంపార్టెంట్, కాబట్టి తర్వాత ఉద్యోగం. సో ఇవన్నిటిపైన కూడా ప్రజలకు కావాల్సింది ఏంటిది? విద్య పైన చాలా మంచి చక్కటి అవగాహన ఉన్న టీం ఉన్నది. ఆ టీం ద్వారా ఇప్పుడు నాకు కూడా ఇంటిగ్రేటెడ్ 30 acres ల్యాండ్ నేను మా మండలంలో ఇచ్చిన, అతి త్వరలో అది కూడా ఫౌండేషన్కి వస్తుంది. అలాగే వైద్యం అనేది ఇంపార్టెంట్. ప్రజలకు ఎంత అందుబాటులో ఉండాలనో రాగానే 10 లక్షలు ఎనాన్ చేసి, అలాగే అందులో ఉన్న భర్తీలన్నీ వేకెన్సీ ఉన్నాయి 10 ఏళ్లలో చేయని వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినాం మేము. ఎల్బీ స్టేడియంలో వాళ్ళకి ఇచ్చి వారందరికీ కూడా నియామక పత్రాలు ఇస్తే వాళ్ళ కళ్ళల్లో చూసినాం. అదేవిధంగా డాక్టర్ల నియామకాలు, అది కావాల్సింది. ప్రజలకు ఏది కావాలి? టీచర్ ఉద్యోగాలు, ఎడ్యుకేషన్ పట్ల ఉన్న మక్కువ, టీచర్ ఉద్యోగాలు, ఇవన్నీ చేస్తున్నా కూడా అనునిత్యం రైతులను కాపాడుకునే దిశగా రైతు ప్రభుత్వం, రైతు రుణమాఫీ, రైతు బంధు అని చేస్తుంది. ఇంత చేసినా కూడా ఎంతసేపు ఆ కేటీఆర్ అనే సన్యాసి పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఒక మీడియా పెట్టుకుంటాడు, ఆ మీడియాలో వాగుతూనే ఉంటాడు. అరే నువ్వు పెద్ద చదివినావు అనుకుంటున్నావు, చదివినని ఏం చేసినావు? ప్రజలకు ఏం చేసినావు? నువ్వు మీ అయ్య పేరు మీద లేక ఉద్యమకారుని పేరు మీద వచ్చి మంత్రి అయిన 10 ఏళ్లలో మీ గతంలో ఉన్న మీ ఆస్తి ఎంత, ఇప్పుడెంత ఆస్తి మీ కుటుంబానికి? ఇది ఆలోచించండి మీడియా ద్వారా. ఎందుకంటే ఇక్కడ అందరు విజ్ఞులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మా కాంగ్రెస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారి లీడర్షిప్లో ప్రతిదీ ఇచ్చిన మాటను వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దే విషయంగా పోతుంది. అండర్ గ్రౌండ్ సిస్టమ్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, లేక అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, అన్నీ కూడా సమిష్టిగా మీ అందరం టీం వర్క్ చేస్తూ సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ ప్రజల నిర్ణేతలు, న్యాయ నిర్ణేతలు, కాబట్టి ఈ సన్యాసుల మాటలు వినకండి దయచేసి. మళ్ళా ఎంతసేపు మేమే నాయకులు, మేమే విప్లవ యోధులం, మేమే పోరాటం చేసినాం అంటున్నారు. మీరు కాదు చేసింది, అసమైన ఉద్యమకారులు. పాపం వాళ్ళు ఉద్యమకారులు చేసిండ్రు, దాంతో తెలంగాణ వచ్చింది. కానీ అంతా ధ్వంసం చేసిన తెలంగాణను ఇప్పుడు సరిదిద్దుకుంటూ ముఖ్యమంత్రి గారు సరిదిద్దుకుంటూ ఒక్కొక్కటి ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇచ్చిన పేరును నిలబెట్టుకుంటూ పోతున్నారు. మీరు ఉన్న సబ్జెక్ట్ మన సెంట్రల్ జైలు, చారిత్రకమైన సెంట్రల్ జైలుని అమ్మకదొబ్బుతాయి, అక్కడ పోయి కుదబెట్టి తీసుకొస్తాయి. మేము అది కాదు, ఎట్లా డెవలప్మెంట్ చేయాలి, ఎలా తీసుకురావాలి, అంత చిత్తశుద్ధితో టెక్నికల్గా ఎన్ని ఉన్నాయో పెద్దలు చెప్పాను, ప్రకాష్ రెడ్డి గారు టెక్నికల్గా ఎన్ని చేయాలో అన్ని చేసుకుంటా, టెక్నికల్గా ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేసి ఈరోజు తీసుకొని వస్తే పోయి నిన్న పెద్ద షో చేసిండు. అక్కడ మేమే చేసినాం 3 ఇచ్చిండు అని పెద్ద ఫోజులు కొడుతున్నారు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా న్యాయ నిర్ణేతలు ప్రజలు అక్కడ తప్పనిసరిగా ఈకో సిస్టాన్ని డెవలప్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధిస్తున్నారు. అలాగే ఈవెన్ సౌత్ కొరియా నుండి కూడా పెట్టుబడిదారులు వస్తున్నారు మనకు, వారితో కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు. సో ఇక్కడికి మనకు రాబోయే ఎయిర్పోర్టే కాదు, మీరు గతంలో కూడా చూడండి, అప్పుడు ఎవరో నిన్న మీడియాలో చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఇన్నేళ్ళు ఉంది, మరి ఎందుకు అభివృద్ధి చేయలేదు? అది పిచ్చోళ్ళారా? అప్పుడు అంతకుముందు అక్కడ రన్వే ఉండే, రన్నింగ్ అక్కడ ఎయిర్ ఫోర్స్ పారామిలిటరీ ఫోర్సెస్ కోసం రన్ అయింది. తర్వాత వాయుదూతను కూడా ఇంట్రడ్యూస్ చేసింది. కానీ అప్పుడు మనకున్న ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ లేకుంటే ఇక్కడ ఉన్న మన ప్యాసింజర్ ఉండే అన్న, కానీ ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేక దాన్ని క్లోజ్ చేసింది. మీరు ఎందుకు చేయలేదు మరి 10 ఏళ్లలో? ఎయిర్వేషన్ పెట్టనుండే కదా, కనీసం అదన్నా పెట్టి నడిపేయనుండే కదా. ఏం నడిపేయకుండా ఇవాళ మేమే తెచ్చినాం. ఎన్నో పత్రాలు ఇస్తే కాదు, పని అయ్యే విధంగా చేసిండ్రు. ఈకో సిస్టాన్ని తెద్దాం. అక్కడ ఒక ఎయిర్పోర్టే కాదు, ఎయిర్పోర్ట్తో పాటు చుట్టుపక్కల ఏ విధంగా ఉంటే అక్కడ మనకు ఉపాధి అందుతుందో ఆ విధంగా ఆలోచిస్తున్న గొప్ప మా ముఖ్యమంత్రి గారు. కాబట్టి నేను మీడియా ద్వారా మరొకసారి మా రైతన్నలందరినీ కూడా, ఆ గ్రామస్తులను అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా. జై హింద్.